గౌరవ సభ్యులు మహారాష్ట్ర ఎన్నికల టైంలో ఏవైతే పేపర్ యాడ్లు ఇచ్చారని గౌరవ సభ్యులు అభియోగం మోపుతున్నారో ఒక్క రూపాయి అయినా అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన పేపర్ యాడ్లో ప్రభుత్వం ఇచ్చుంటే ప్రభుత్వం పక్షాన మంత్రిగా బాధ్యత నేను తీసుకుంటాను అధ్యక్ష. ఇచ్చి ఉండకపోతే గౌరవ సభ్యులు ఏం చేయాలో ఒక్కసారి తమరు ద్వారా గౌరవ సభ్యులకి ఛాలెంజ్ ఇస్తున్నాను అధ్యక్ష. ఒక్క రూపాయి మాట్లాడటానికి అసత్యాలు మాట్లాడడానికి కూడా నోరుంది కదా అని ఏది మాట్లాడితే అది ప్రజలు నమ్మరు అధ్యక్ష, సభ్యులు నమ్మరు. ఒక్క రూపాయి ఏ రాష్ట్ర ఎన్నికల్లోనైనా తెలంగాణ రాష్ట్రం నుంచి INPR తరపున ఒక్క రూపాయి మేము ఇచ్చినట్టుంటే దానికి ఛాలెంజ్ గా ఈ వేదిక ద్వారా సభ్యులకి ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వారు మహారాష్ట్రలో మేము పెట్టినామని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా చూపించమని చెప్పండి. ఎవరో చర్చ పెట్టండి. మేమేం ఖర్చు పెట్టాము మీరు కూడా చర్చ పెట్టండి. మేము అడుగుతున్నాం ఇవాళ మీరు గొప్పగా చెప్పుకునే ఇందిరమ్మ ఇళ్లలో 4,50,000 పోయినసారి అన్నారు, 4,50,000 ఇప్పుడు అని చెప్పిండ్రు. ఒక్క ఇల్లైనా మీరు కట్టినా అని చెప్పి చూపించండి. ఒక్క ఇల్లైనా మీరు కట్టినా చూపించండి గారు ప్లీజ్. అధ్యక్ష ఒక్క మాట చెప్తాను అధ్యక్ష, గౌరవ సభ్యులకి కళ్ళు ఉండి కూడా చూడలేకపోతే నా దురదృష్టం. ప్రతి మండలంలో మోడల్గా ఇందిరమ్మ ఇళ్లు కట్టి చూపిస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాలు చేపట్టాం అధ్యక్ష. వారిలాగా ఏదో అడావుడి పడి ఏదో ఒక వ్యవస్థని మేము చేశామని అడావుడి పడి చేసేదాన్ని 100% వారిలాగా ఈ ప్రభుత్వం చేయదు అధ్యక్ష. ప్లీజ్ దయచేసి పల్లెరాజేశ్వర రెడ్డి గారు, ప్లీజ్ శ్రీనివాస్ యాదవ్ గారు ప్లీజ్ కూర్చోండి. కౌశిక్ ప్లీజ్. KTR గారు ఒక నిమిషం కూర్చోండి. శ్రీనివాస్ గారు ప్లీజ్ కూర్చోండి అన్నప్పుడు వినాలి మీరు. దయచేసి ఇవ్వండి. నేను మధ్యన KTR గారిని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ప్లీజ్ సభ్యులు కూడా దయచేసి కొంచెం చైర్కి అందరు సహకరించండి.